ఫ్రంట్ పార్ట్ అయితే సూపర్‌గా కుదురుతుందండి. మాకు నార్మల్ బ్లౌజు కుట్టే బదులు ఇలాగే కుట్టేసి ఇవ్వండి. మాకు ఫిట్టింగ్ అయితే మంచిగా వస్తుందని చెప్తున్నారు. లావుగా ఉన్న వాళ్ళైనా, సన్నగా ఉండే వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుందనమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాగా సన్నగా ఉండే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్‌తో పార్ట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చూద్దామండి. సో దానికోసము ఇలా లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కింద అయితే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము ఈ విధంగా లైన్ మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా వెనకాల వైపుకి పొడవు ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. పొడవు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. అలాగే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయాలి. ఎందుకంటే మనకి షోల్డర్ ఖర్చు కోసం అనమాట. తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలాగ ఉక్స్ని కాజాని ఇలా పెట్టేసుకుంటే ఒక ఫోల్డింగ్ వస్తుంది. దీన్నే ఇలా గట్టిగా పట్టి లాగేసుకొని ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేస్తే నడుం లూజ్లో 4వ భాగం అయితే ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగు. ఈ వెనకాల డాట్స్ కోసము 1 ఇంచ్ ఎవరికైనా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చుల కోసము. ఈ ఫోల్డింగ్ని ఇలాగే పెట్టేసుకొని ఈ వెనకాల వైపుకి అంటే వెనకాల నెక్ పొడవు ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగు, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగు ఖర్చు కోసం వేసుకోవాలి. సో ఇంతవరకు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము షోల్డర్ అయితే మెజర్మెంట్ అయితే వేసుకోవాలి కదా. దానికోసం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని తెలుసుకోవాలి. సో ఇక్కడ నడుం లూజ్ని అయితే ఇలా చెక్ చేసుకోండి. ఇలా నడుం లూజ్ని ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 24 ఇంచీలు నడుం లూజ్ వచ్చింది కదా. ఈ సైజ్ వారికి మనము 4.75 ఇంచులు షోల్డర్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. కొంచెం హెల్తీగా ఉన్నారంటే 5 ఇంచుల వరకు కూడా పెట్టుకుంటాము. సో ఇక్కడైతే నేను పార్ట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 5.25 ఇంచులు పెడుతున్నాను. అంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెంచుకోవాలి పార్ట్ నెక్ బ్లౌజ్ అన్నప్పటికీ. బాగా లావుగా ఉన్నారంటే ఒక 1 ఇంచ్ వరకు పెంచుకున్నా పర్వాలేదన్నమాట. సో ఇక్కడైతే నేను 5.25 ఇంచీలు ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాను. చంక డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టాను. సో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌను 5.5 ఇంచీలు అనేది పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ని ఇలా ఉక్స్ పట్టి వైపు నుంచి చంక కింది వరకు కుట్టు ఉంటుంది కదా, ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 7.5 వచ్చిందండి. సో అదే 7.5 అనేది ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసము ఈ విధంగా విడిచిపెట్టుకోవాలి. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాలేదు కొలత బ్లౌజు అంటే ఈ విధంగా మీరు చెస్ట్ లూజు చూసుకోవచ్చు. తర్వాత ఈ కార్నర్లో 1 ఇంచ్ అయితే వేసుకోవాలండి. ఇది బాగా బక్కగా ఉన్నారు కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఈ కార్నర్లో. ఓకేనా. మీకు కొంచెం నడుము లూజు 30 కంటే కొంచెం ఎక్కువ వచ్చిందంటే మీరు 1.25 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి, నడుము లూజ్లో 4వ భాగం 6 ఇంచీలు వచ్చింది కదా. సో అదే 6 ఇంచీలు అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా రావాలన్నమాట. సో కరెక్ట్గా వచ్చింది నాకు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచీలు 2.25 ఇంచీలు అలా తీసుకోవాలండి. నార్మల్గా 2 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. ఇది పార్ట్ నెక్ కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ మనం పెంచుకున్నా ఏం పర్లేదు, షోల్డర్ ఏం జారదు మనకి. ఓకేనా. కింద వచ్చేసి 2.5 వేసాను రౌండ్ కోసము. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి మనము 3 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా రౌండ్ తిప్పినప్పుడు ఇక్కడ ఈ వెడల్పు అనేది కొంచెం తగ్గింది అనిపించింది. సో ఇంకొంచెం పెంచుకుంటే కూడా సరిపోతుంది మనకి. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవచ్చు. అయితే వీళ్ళు కొంచెము ఇదే సరిపోతుందండి, బాగా బక్కగా ఉన్నారు కాబట్టి. కొంచెము రౌండ్ కొంచెం కావాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మనము ఎక్స్ట్రాగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువైతే పెట్టకూడదు. బాగా సన్నగా ఉండేవారికి ఇలా అయితే సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిట్కా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ మిగతా క్లాత్ ఉంటుంది కదా, ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ తీసేసాము. ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్ కోసము ఇలా 4గా ఫోల్డింగ్ వేసుకొని కింద వైపు ఒక 3/4 ఇంచ్ వరకు నేను క్లాత్ని అయితే విడిచిపెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్ని చెక్ చేసుకుంటున్నాను. కొలత బ్లౌజ్లో హ్యాండ్ లూజు చెక్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు, మళ్ళీ హ్యాండ్ పొడవు దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసము ఈ విధంగా విడిచిపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ ఎంత అయితే వస్తుందో దీంట్లో సగానికి చంక డౌన్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత చంక లూజ్ మనకి 6 ఇంచులు రావాలి కదా, అదే 6 ఇంచుల్ని ఇలా క్రాస్గా చంక లూజ్ కోసం ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి.
తర్వాత ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ పైన వచ్చేసి 1.5 దగ్గరికి మార్కింగ్ వేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇలా వంపు తిప్పేసుకొని ఇలా ఈ మార్కింగ్లో కలిపేసామంటే మనకి ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుందండి. మనం హ్యాండ్తోనే మనం కట్ చేయడం బాగా అలవాటు చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఎలాంటి స్కేల్ కూడా అవసరం ఉండదు మనకి. సో తర్వాత వచ్చేసి దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒకవైపు మనము లోత్ అనేది తీయాలన్నమాట. లోత్ ఎందుకు అంటే మనకి చెస్ట్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఇలా లోతు అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇలా మనం లోతు తీస్తేనే హ్యాండ్కి ముడతలు అనేవి రావు. ఇప్పుడు మనము ఈ మిగతా క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఎప్పుడు కూడా ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలండి. ఇక్కడ క్లాత్ని ఇలా వేసాం కదా, ఓపెన్స్ మన వైపుకు ఉన్నట్టుగా వేసుకున్నాము. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకున్నాక కింద ఒక 2 ఇంచులు ఏ సైజు వరకైనా 2 ఇంచులు ఇలాగ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసేసి తర్వాత చుట్టూ మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా చుట్టూ కూడా మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఈ చంక దగ్గర ఒక మార్కింగ్ వేసేసి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసివేయాలి. ఇలా తీసేసాం కదా. ఇప్పుడు చంక దగ్గర ముడతలు రాకూడదు అంటే బాగా బక్కగా ఉన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అంటే మీరు ఒక 3/4 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి డౌన్ వచ్చేసి 5.5 వేసాను, డీప్ వచ్చేసి 2.5 వేసేసి ఇలా రౌండ్ అయితే వేసుకోవాలి వెనక ఫ్రంట్ నెక్ కోసము. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి కొలత బ్లౌజ్లోంచి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఎక్కువ వచ్చింది అంటే కొలత బ్లౌజ్లో కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఇంకొక 1/4 ఇంచ్ అనేది ఇలా కిందకి మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి ఎక్కడికైతే వస్తుందో ఆ పొడవుని ఇలా చెక్ చేసేసుకొని ఈ క్రాస్ బెల్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా, తర్వాత 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఈ చివర వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది ఏ సైజు వరకైనా 1 ఇంచ్ ఆ చివర వేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని పైన 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి మనకి ఎగ్జాక్ట్గా 13 ఇంచులు పొడవు అనమాట. కింద పైన ఖర్చు విడిచిపెట్టేసి బ్యాక్ పార్ట్ పొడవు 13 ఇంచులు కదా, ఇక్కడ కూడా పైన ఖర్చు వదిలేసి 13 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. అక్కడి నుంచి 1.5 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. సో ఇలా మనం తగ్గించుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి 2.5 ఇంచులు వేసుకోండి. చిన్న సైజు కదా, 2.5 ఇంచులు వేసుకున్నాక డాట్స్ కోసము 1 ఇంచు మధ్యలో 1 ఇంచు అనమాట. అంటే 2 ఇంచుల మధ్యలో డాట్స్ కోసం ఇలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ 3 ఇలాగా కలిపేసుకొని షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా? ఇలా ఇచ్చేసుకున్నాం కదా, ఈ చివర వచ్చేసరికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్నాము. ఇదంతా కూడా నార్మల్గా మనం బ్లౌజ్కి మార్కింగ్ వేసినట్టే వేసేసాము. ఇప్పుడు ఏంటంటే మొత్తం కట్ చేసుకున్నాక మళ్ళీ మనకి ఏంటంటే బాగా బక్కగా ఉండే వాళ్ళకి షేప్ ఇచ్చి మనం కుట్టామనుకోండి, 3 డాట్స్ పెట్టి కుట్టామంటే కొంతమందికి కూసుగా వస్తే ఇష్టం ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ప్రిన్సెస్ కట్ లాగా మనమైతే మార్కింగ్ వేసి కుట్టేసేయాలండి. అప్పుడు బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీలో సగానికి ఇలా ఫోల్డింగ్ వేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము టేప్ అయితే తీసేసుకొని మనకి ఇలా మనము డాట్స్ కోసం మార్కింగ్ వేస్తాం కదా, అలా వేయకుండా పైనుంచి 9.5 దగ్గరికి ఈ షేప్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. చిన్న సైజు కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 3 ఇంచులు వచ్చింది. మనకి కింద నుంచి ఎంత వచ్చింది అనేది ముఖ్యం కాదండి. పైనుంచి 9.5 షేప్ మార్కింగ్ అయితే వేసాము. మిగతా ఈ 2 మార్కింగ్లు కూడా నార్మల్గా ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసి ఈ షేప్ మాత్రం ఇలాగ కలిపేసేయాలన్నమాట. ఓకేనా? మనము నార్మల్గా ప్రిన్సెస్ కట్ కుట్టామనుకోండి, లావుగా ఉండే వాళ్ళకైనా సన్నగా ఉండే వాళ్ళకైనా ప్రిన్సెస్ కట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ రాదనమాట, సాదా కటింగ్ వస్తుంది. కానీ మనము ఈ విధంగా మనము క్రాస్ కటింగ్లో కుడతాం కాబట్టి ఇలాగ ప్రిన్సెస్ కట్ లాగా షేప్ వస్తుంది కాబట్టి లావుగా ఉన్న సన్నగా ఉన్న
కప్ షేప్ రౌండ్గా రావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ విధంగా కట్ చేస్తే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి. అది నేను చాలామందికి అలాగే కుట్టేసి ఇచ్చాను. వాళ్ళు చెప్తున్నారు కూడా, మీరు కుట్టింది మాకు బాగా సెట్ అయిందండి, మా బ్లౌజులు అన్నీ కూడా అలాగే కుట్టేసేయండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకనే నేనైతే ఈ వీడియోలో మీకు కూడా చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. అవునక్క బాగా వచ్చిందని చెప్తారు మీరు కూడా. సో ఇదండి ఇవాల్టి వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేసుకున్నా ఇంకా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, లేదంటే టైలరింగ్ కోసం సెర్చ్ చేసి చూసే వాళ్ళకి నా వీడియో అనేది వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుందన్నమాట. సో సింపుల్ మెథడ్లో కటింగ్ చూశారు కదా. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూసేయండి.